తెలంగాణ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కీలక సమీక్షా సమావేశానికి శ్రీకారం చుట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఇటీవల మనం చూసాం, ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఏదైతే దెబ్బతిన్నాయో మరమ్మతులు చేసే కార్యక్రమానికి ఆయన ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రాబో వర్షాకాలంలో నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా మరమ్మతులు ఏ స్థాయిలో చేయాలనే కోణంలో కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేసే అవకాశం ఉంది. ఈ మరమ్మతులకి ఏదైతే మేడిగడ్డ మనం చూసాం, భూమి లోపలికి కృంగిపోయింది, దాన్ని మరమ్మతులు, అట్లాగే మేడిగడ్డ, ఇట్లాగే సుందిళ్ళ, ఇవన్నీ కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. మరమ్మతులు చేసుకుంటే నాణ్యత ఎలాంటి ప్రభావం ఉండదు, నాణ్యత పైన పడదు, కొంతకాలం నెట్టుకు రావచ్చు అనే అంశాన్ని కూడా చెప్పారు. అందుకు తగ్గట్టుగానే దాని అంచనా కూడా, ఖర్చు ఎంత అవుతుంది, వ్యయం ఎంత అవుతుంది అనే అంచనా కూడా వేసిన సందర్భం కనిపిస్తుంది. సుమారు 100 కోట్లు ఇందుకోసం ఖర్చు అవుతుందనే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంజనీరింగ్ చీఫ్ కూడా ఇందుకు సంబంధించిన లెక్కలు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు సాయంత్రం జరగబోయే కేబినెట్ భేటీలో దీనికి ఒక ఆమోద ముద్ర వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలో ఎక్కువ శాతం పంటకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీని ద్వారా వచ్చే నీరు ఇది మొదట్లోనే ఇది కాస్త డ్యామేజ్ అయిన పరిస్థితి. దీన్ని మరమ్మతులు చేసుకుంటే కొంతకాలం నడిపించవచ్చు అనే కోణంలో ముఖ్యమంత్రి సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి. ఇక మరమ్మతులు కొనసాగించి దీన్ని ఈ లైమ్లైట్లో ఉంచాలనే కోణంలో ఈరోజు ఒక కీలక సమావేశం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల ముఖ్య కార్యదర్శులు, అట్లాగే సిఎస్, వీళ్ళందరి సమక్షంలో ఈ భేటీ కొనసాగుతుంది. దీనికోసం ఎంత ఖర్చు అవుతుంది, 100 కోట్లకు మించి ఏమైనా ఖర్చు అవుతుందా అనే కోణంలో కూడా ఇటు సమీక్ష సమావేశం కొనసాగబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.